చూద్దాం. వాళ్ళ హయాంలో ఖర్చు పెట్టింది 27,000 కోట్లు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటెడ్ ఛానల్స్, ఆయకట్టు కాలువలు, ఆయకట్టు పనులు అంతా పూర్తి చేయడానికి మేము లెక్కలతో సాగు పెడతాం. 80,000 కోట్లు దాటుతుంది. మరి 80,000 కోట్ల పనులకి 27,000 కోట్ల పనులు చేసి మేము 90% పనులు చేయడం అనేది ఎంత సత్యదూరమైన విషయమో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి. వాళ్ళు ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయం చెప్తాను. 2-3 విషయాలు. 2015లో జియో ఇచ్చి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 7 ఏళ్ల తర్వాత 13 సెప్టెంబర్ 2022 సంవత్సరంలో సెప్టెంబర్లో 13వ తారీఖున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటిసారి సిడబ్ల్యూసికి డిపిఆర్ సబ్మిట్ చేసింది. దాని ఖర్చు చూపెట్టిండ్రు 55,000 కోట్లు. ఆ 55,000 కోట్లు కూడా ఆయకట్టు కాలువలకు అయ్యే ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ లేదు, ఆయకట్టు కాలువలకు అయ్యే పూర్తి వర్క్ కాస్ట్ లేదు. మరి వాళ్ళు ఈరోజు అంటున్నారు, మరి వాళ్ళు ఆ రోజు దిగిపోయినప్పుడే 27,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా ఒక్కెకరానికి కూడా ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వలేదు. అదేవిధంగా మరి మనం ఏదో పని చేయనట్టుగా ఆ రోజు కేసీఆర్ గారు కానీ తర్వాత హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఆ విషయానికి వస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 7,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. వాళ్ళు వదిలిపెట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 7,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. వాళ్ళు వదిలిపెట్టి కృష్ణా గోదావరిలో నీటి కేటాయింపులు, అలాగే బీఆర్ఎస్ నేతలు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దానిపైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఒప్పందాలపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. అలాగే ఇందులో అంటే ఈ ప్రెజెంటేషన్ లో ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు సైతం పాల్గొన్నారు. రేపు అసెంబ్లీలో నీటి కేటాయింపులపై చర్చ ఉన్న సందర్భంగా ముందు రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అంటే అన్ని విషయాలపైన కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారు మంత్రి ఉత్తమ్. ప్రాజెక్టులు, కృష్ణా గోదావరి జలాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి పంపకాలు, నీటి కేటాయింపులకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ప్రజాభవన్ లో మంత్రి ఉత్తమ్ పీపీటీ ద్వారా ఈ అన్ని విషయాలపైన ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. 2014 నుంచి కృష్ణా గోదావరిలో నీటి వినియోగం, అలాగే ప్రాజెక్టుల నిర్మాణం, బీఆర్ఎస్ హయాంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు, వీటన్నిటిపైన కూడా ఈ పీపీటీ ద్వారా ఆయన క్లారిటీ ఇవ్వబోతున్నారు. అలాగే రేపు అసెంబ్లీలో కూడా ఇదే అంశంపై అంటే నీటి కేటాయింపులకు సంబంధించి కూడా చర్చ ఉంది. అలాగే బీఆర్ఎస్ హయాంలో చేసినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, నీటి కేటాయింపులు, ఒకవైపు బీఆర్ఎస్ నేతలు కూడా ఏదైతే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారో దానిపైన కూడా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో మంత్రి ఉత్తమ్ క్లారిటీ ఇవ్వనున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదాలకు, అలాగే నీటి పంపకాలు, మరోవైపు బీఆర్ఎస్ హయాంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు, ఇప్పుడు ప్రెజెంట్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి నీటి కేటాయింపుల ఒప్పందాలు, వీటన్నిటిపైన కూడా ప్రజాభవన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ప్రాజెక్టులు, కృష్ణా గోదావరి జలాలపై పీపీటీ ద్వారా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. కృష్ణా గోదావరిలో నీటి కేటాయింపులు, అలాగే బీఆర్ఎస్ నేతలు ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో వాటిపైన కూడా
చర్చ చేపట్టనున్నారు. మరోవైపు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు సైతం పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసుకున్న ఒప్పందాలపై కూడా మంత్రి ఉత్తమ్ ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. రేపు అసెంబ్లీలో నీటి కేటాయింపులపై చర్చ ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఒకవైపు బీఆర్ఎస్ కూడా ఈ విషయం పైన గట్టిగా చర్చ చేపట్టేందుకు వాళ్ళు కూడా ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపు ఏదైతే నీటి కేటాయింపులపైన అసెంబ్లీలో చర్చ ఉందో దానికి ముందు రోజు ఈ అన్ని విషయాలపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి ఉత్తమ్. ప్రాజెక్టులు, కృష్ణా గోదావరి జలాలు, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదాలు, ఆ నీటి కేటాయింపులకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వాటిపైన కూడా ఇవాళ ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. 2014 నుంచి కృష్ణా గోదావరిలో నీటి వినియోగం, అలాగే ప్రాజెక్టుల నిర్మాణం, బీఆర్ఎస్ హయాంలో చేసుకున్నటువంటి ఒప్పందాలపై మంత్రి ఉత్తమ్ పీపీటీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు.